హే గైస్, ఈ వీడియోలో నేను మా చెల్లి కొరియన్ కనకరాజు మూవీకి అయితే వెళ్ళాం. ఫస్ట్ నేను మా చెల్లి కలిసి మా ఊర్లో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకి అయితే వెళ్ళిపోయాం. జాతర కంప్లీట్ అయిపోయి 3 days అవుతున్నా ఫుల్ రష్ ఉండే. అలా జాతరని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కావాల్సిన సామాన్లు తీసుకొని ఫస్ట్ తినడానికి అయితే బయలుదేరేసాం. ఈ పెద్ద పెద్ద జెయింట్ వీళ్ళు, ఈ టీ ట్యూబ్లు ఎలా ఎక్కుతారా బాబు, నా వల్ల అయితే కాదు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలా మనమైతే గోబీ సెంటర్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ గోబీ అంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు. రోడ్ సైడ్ లో వేడి వేడిగా చేసిస్తున్నప్పుడే మనకి ఫ్రెష్ గా దొరుకుతుంది అనమాట. అన్న హాట్ బాక్స్ లో నుంచి వేడి వేడిగా తీసి ఆనియన్స్ వేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అలా తినడం కంప్లీట్ చేసుకొని మూవీ థియేటర్ కి అయితే వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి మా ఊర్లో చాలా ఫేమస్ అయిన ఆర్ఎన్ఆర్ థియేటర్. మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇక్కడ నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్న సినిమా ఫైనలీ ఇప్పటికైతే కుదిరింది. మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్ స్టార్ట్ తోటి మంచిగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం లాగా అనిపించింది. కానీ ఓవరాల్ సినిమా అయితే గుడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తంలో నాకు ఏదైనా బాగా నచ్చింది అంటే సత్య గారి కామెడీ టైమింగ్ అన్నమాట. నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. పీస్.